పేరు పేరున జనసేన కేంద్ర కార్యాలయం నుంచి తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. పిఠాపురం నాకు చాలా ప్రత్యేకమైన నియోజకవర్గం. నాకు అంటే పాలిటిక్స్ సంబంధించి కంటే కూడా నేను అక్కడ శ్రీపాద శ్రీవల్లభుడి భక్తుడిని, నేను అమ్మవారి భక్తుడిని. అది ప్రత్యేకించి నాకు ఎప్పుడు పిఠాపురం చాలా ప్రత్యేక స్థానం ఉండేది. అదృష్టవశాత్తు ఈ రోజున ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించడం మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పిఠాపురం ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. 2009 నుంచి కూడా పిఠాపురం ఎప్పుడు చాలా మంచి నియోజకవర్గం, అక్కడి నుంచి పోటీ చేయడానికని చెప్తా ఉండేవాళ్ళు. నేను 2019లో కూడా పిఠాపురం నుంచి పోటీ చేయమంటే నేను ఆలోచించాను. ఎందుకంటే నేను పిఠాపురం ఒక నియోజకవర్గంగా చూడాల. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా కీలకమైన స్థానం అది. అక్కడ ఉన్న కొన్ని అంతరాలు కానీ కొన్ని గొడవలు కానీ మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో నేను అనుకున్న ఒక కార్యాచరణ, కులాల ఐక్యత జరగాలి, కాపులు పెద్దన్న పాత్ర వహించాలి, ఇలాంటివన్నీ ఒక దశాబ్దం కాలం నేను పనిచేసిన తర్వాత కేవలం నా గెలుపు కోసం నేను పిఠాపురాన్ని చూస్ చేసుకోలేదు. కులాల ఐక్యత అక్కడ ఉండాలి, అక్కడ కాపు సామాజిక వర్గం ఒక పెద్దన్న పాత్రగా ఉండాలి, అన్ని కులాలని కలుపుకెళ్ళాలి. ఇలాంటి ధోరణితో నేను ముందుకొచ్చి ఈ రోజునది సఫలీకృతం అవుతుంది ఈ రోజున. అందుకని ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గం కానీ, నేను మొన్న పోటీ చేసిన భీమవరం గాజువాక నియోజకవర్గం కానీ, ఈ నాకు 3 కళ్ళు నాకు ఇవ్వను. మనం భీమవరం నుంచి కూడా పోటీ చేద్దాం అని అనుకున్న సమయంలో కూడా నేను రాష్ట్రం అంతా తిరగలను, దేశమంతా అవసరమైతే తెలంగాణ మిగతా రాష్ట్రాల్లో కూడా పర్యటించే పరిస్థితులు ఉన్నాయి. నా గెలుపు కోసం నా ఆలోచించకుండా నేను రాష్ట్రం కోసం పనిచేస్తుంటే నన్ను గెలిపించే నియోజకవర్గం ఉండాలి, నేను ఆలోచించకూడదు అని అనుకుంటా ఉంటే అది నాకు పిఠాపురం నుంచి ప్రతి ఒక్కరు వచ్చి నీకు పిఠాపురం నుంచి నీ గెలుపుకి నువ్వు ఆలోచించకదు, మేము చూసుకుంటాం, నేను అసెంబ్లీలోకి పంపించే బాధ్యత మాది, అసెంబ్లీలోకి పంపించే బాధ్యత మాది. నువ్వు మటుకు రాష్ట్రం అంతా చూడని ఎవరు నాకు నోటితో చెప్పలా, ఆ భావన నా గుండెకి తాకింది. భవిష్యత్తులో అన్నీ కుదిరినప్పుడు, పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నప్పుడు, ఆ రోజు మీటింగ్లో ఏం చెప్పానో అది జరిగితే తల్లి తండ్రి మన శ్రీపాద శ్రీవల్లభుడి కటాక్షంగా చూద్దాం. కానీ నేను ఒకటే అనుకున్నా, పిఠాపురం అందరూ వచ్చి వెళ్ళిపోయి దాన్ని వాడుకునే నియోజకవర్గం కాకుండా, నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను ప్రతి చోట, అది నేను నా స్వస్థలం చేసుకుంటాను. అది నేను నా స్వస్థలం చేసుకుంటాను. ప్రత్యేకించి నాకు ఆ లోపల, ఎందుకంటే ఉండిపోయాను నేను అక్కడ. మీరు పిఠాపురాన్ని నేను ఎక్కడ పుట్టానో నాకు తెలియదు, కానీ మన బాపట్లో పుట్టాను, ఎక్కడ పుట్టాను కానీ నేను తెలిసి పిఠాపురం నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు దిశ మార్చేలా చేస్తాను. ఎవరు మనస్ఫూర్తిగా మీలాంటి పెద్దలందరూ వచ్చి, అనుభవజ్ఞులు వచ్చి, సో నేను ఒకసారి మీ పేర్లు చదువుతాను ఒకసారి. అండ్ ఇది ప్రత్యేకించి నేను ఉండాల్సిన నియోజకవర్గం కాబట్టి నాకు ప్రతి ఒక్కరు తెలియాలి కాబట్టి జస్ట్ చేతులు ఎత్తని సరిపోద్ది. శిలం పెద్ద అప్పారావు గారు చేయెత్తని సరిపోతుంది. నమస్కారం అండి. నమస్కారం. కురుముల రాంబాబు గారు నమస్కారం అండి. సురవరపు కృష్ణార్జున గారు నమస్కారం. మర్నీడి రంగబాబు గారు నమస్కారం. పెకేటి శైలేంద్ర కిషోర్ లేదు నేనే చదువు